7th అయితే వెళ్తున్నాను. నాకు 6th బుక్స్ అన్ని నేను ఇక్కడ పెట్టుకొని 7th బుక్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇలాగా మేము చెత్త పుస్తకాలకి ఇచ్చేది మేము ఇక్కడ పెడుతున్నాము. మేము ఇక్కడ పెట్టి మాకు కావాల్సిన వస్తువుల్ని మేము తీసుకుంటున్నాము. మాకు దీన్ని చూసి ఎంతో హ్యాపీగా అనిపించింది. 7th నుండి 8th వెళ్తున్నాను. నా బుక్స్ ఇక్కడ పెడుతున్నాను. అవసరమయ్యే వాళ్ళు తీసుకుంటారని. అంతకుముందేమో నా బుక్స్ పాత పుస్తకాలు వాళ్ళకి వేసేసేదాన్ని. ఇది చాలా నాకు నచ్చింది. పాత బుక్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఏలూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు కదా, ఆమె ప్రవేశపెట్టారు ఇది. సో పాత పుస్తకాలు అనేవి ఏంటంటే మనం టెక్స్ట్ బుక్స్ని వాడేసిన తర్వాత పాత పుస్తకాలకు వేస్తూ ఉంటాం. ఏమవుతుందంటే ఈ పాత బుక్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఇందులో పెట్టడం వల్ల ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు, అలాగే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ని తీసుకొని వాళ్ళు వాడుకోవచ్చు. ఇది మంచి ఆలోచనగా చెప్పొచ్చు. అలాగే తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అలాగే మీరు వాడేసిన టెక్స్ట్ బుక్స్ని ఇక్కడ పెట్టారనుకోండి, అది వేరే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇలాంటిది ఎక్కడే లేదు, జిల్లా కలెక్టర్ గారు పెట్టారు. ఇది చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి చాలా రావాలని నేను కోరుకుంటున్నాను ఏలూరులో. ఫ్రీ నోట్బుక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పేద విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ పొందొచ్చు. అలాగే క్లాస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా, సో వాళ్ళు కూడా వాళ్ళు వాడేసిన టెక్స్ట్ బుక్స్ని పాత పుస్తకాలు వాళ్ళకి వేయకుండా ఇలాంటి చోట పెట్టడం వల్ల నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి ఆలోచన. ఇలాంటివి ఇంకా కొత్తవి వస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓన్లీ ఏలూరులోనే కాకుండా ఇతర ఊర్లో కూడా ఇలాంటివి ప్రవేశపెట్టడం వల్ల చదువుకునే విద్యార్థులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను.